సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛ పేరుతో దూషణలు, అసత్య ప్రచారాలు, మహిళలపై వేధింపులు, మతాలను అవమానించడం, డెత్ థ్రెట్స్, పరువు నష్టం వంటి చట్ట విరుద్ధ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలు, దుర్వినియోగాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోలు లేదా ఇతర డిజిటల్ ఆధారాలతో ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన మావీగన్ నినాదంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ది నిలకడలేని మనస్తత్వం అని విమర్శించిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించిన మంత్రి ఇప్పుడు మావీగన్ పేరుతో మరోసారి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇటువంటి రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, సాధికారత, న్యాయ పాలన బలోపేతానికి ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు చేపడుతుందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధన దిశగా మైనారిటీల విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, హజ్ సేవలు, డిజిటల్ పరిపాలన, న్యాయ సంస్కరణలు, కోట్ల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. గత 2 ఏళ్లలో మైనారిటీల సంక్షేమ శాఖకు కేటాయించిన భారీ బడ్జెట్తో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు ప్రజలకు సమాధానం చెప్పే వేదికలు కాకుండా ప్రశ్నలకు దూరంగా ఉండే కార్యక్రమాలుగా మారాయని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. అమరావతి, పోలవరం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి దెబ్బతిందని ఆయన ఆరోపించారు. పెట్టుబడులను అడ్డుకునే కుట్రలు మానుకొని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షానికి మంత్రి సూచించారు. ఒక అమాయకుణ్ణి పోలీసులు అకారణంగా వేధించి ఆ వేధింపులను తట్టుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడినా కనీసం పట్టించుకునే స్థితిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లేరని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ ఘటనలో బాధ్యులైన పోలీసులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ సమస్యపై పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా దశల వారీగా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించి అనేక పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బుడమేరు కాలువలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రామకృష్ణాపురం ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు టెక్కలు, లాంగ్ ఆర్మ్ యంత్రాలు బోట్ల సహాయంతో తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, వరద ముప్పును తగ్గించేందుకు నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైన్లతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. పొలం ఎవరిదైతే వారే బాధ్యతగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, పాత వ్యవసాయ విధానాలు తిరిగి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని అన్నారు.